ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న మొంతా తుఫాను తీవ్రతపై విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో హోంమంత్రి వంగలపూడి అనిత ఇతర ఉన్నతాధికారులతో ఆయన భేటీ అయ్యారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. ఏ ప్రాంతంలో మోంతా తుఫాన్ తీరం దాటుతుందో అనే అంశాలను లోకేష్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మోంతా తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే పలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని లోకేష్ కు అధికారులు వివరించారు. ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మా బీబీఎస్ న్యూస్ CEO వెంకటరమణ బద్రి తాజా అప్డేట్ లైవ్ లో అందిస్తారు. హాయ్, హలో, నమస్తే. నేను వెంకటరమణ. వెల్కమ్ టు బీబీఎస్ న్యూస్. ఈరోజు మెదా తుఫాన్ అనేది శ్రీకాకుళం జిల్లాలో కాకుండా ఏపీ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అయితే చీకటమయం అవుతుంది. ఎందుకంటే విద్యుత్ దీపాలు, అదేవిధంగా భారీ వృక్షాలు కూడా నేల కొరగడంతో ఒకసారిగా చెమ్మ చీకటిగా అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి కూడా ఎక్కడ విద్యుత్ లేకపోవడంతో చిన్నారులు అయితే చాలా అల్లాడిపోతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చీకటమయంలో వృద్ధులు అయితే మరీ తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కాకుండా దాదాపుగా 225 మండలాల్లో ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించారని చెప్పుకోవచ్చు. జిల్లాలో అటు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అటు కాకినాడ జిల్లాల్లో అయితే 1వ నెంబర్ హెచ్చరిక అయితే జారీ చేశారు. అయితే ఇప్పటికే దీనికి ప్రతి జిల్లా కూడా స్పెషల్ అధికారిని వేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షణలు అయితే చేస్తున్నారు. జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్లో ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే జిల్లా కలెక్టర్లు అయితే చేస్తున్నారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో కళింగపట్నం తీరం దాటుతుందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేయడంతో ఒక్కసారిగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులందరూ కూడా అలర్ట్ అయ్యారు. అదేవిధంగా కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో దాదాపుగా 10 టీంలుగా విడిపోయి ఎక్కడికక్కడ మోహరించే పరిస్థితి ఉంది. ఎక్కడైనా విపత్తులు జరిగితే వెంటనే ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడ చేరుకుని సహాయక చర్యలు అయితే చేపడతారని జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ కూడా స్పష్టం చేశారు. అయితే అత్యవసర పరిస్థితులు అయితే బయటకు రావాలి, లేకుంటే ప్రజలంతా కూడా తమ ఇళ్లలోనే ఉండాలని కూడా చెప్తున్నారు. సోమవారం వరకు కూడా బయటికి అత్యవసర పరిస్థితులనే ప్రజలంతా బయటికి వచ్చి తమ పనులు వేగవంతం చేసుకుని మళ్ళీ ఇళ్లకు చేరిపోవాలని కూడా ప్రజెంట్ చేస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు ఈ యొక్క వానలు భారీ వర్షాలు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయి కాబట్టి ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి రాకూడదని ఐఎండీ కూడా సూచించిన పరిస్థితి ఉంది. అయితే కాకినాడ తీరంలో దాదాపుగా 180 కిలోమీటర్ల మైలు దూరంలో కేంద్రీకృతమైన ఈ యొక్క మెదా తుఫాను మరికొద్ది గంటల్లో సాయంత్రం 4:30 ఆ ప్రాంతంలో తీరం దాటి విరుచుకుపడే పరిస్థితి ఉంది. అది ఎలా ఈ యొక్క మెదా తుఫాను ప్రభావం గతంలో తిత్లీ తుఫాను మాదిరిగా ఉంటుందా, లేదంటే దీని ప్రభావం ఏమైనా తగ్గే పరిస్థితి ఉంటుందా అనేది వాతావరణ కేంద్రం అయితే మరికొద్ది క్షణంలో తెలపవలసి ఉంది. అయితే సాయంత్రం 4:30 గంటలకి ఈ యొక్క తుఫాను తీరం దాటే సమయంలో భారీ గాలులతో అయితే వర్షాలు అయితే కురుస్తాయని ఐఎండీ సూచనల మేరకు అయితే ఉంది. వాతావరణ శాఖ కూడా తెలిపిన పరిస్థితి. ఎందుకంటే భారీ వర్షాలకి వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేల కొరిగిపోతాయి కాబట్టి ఎవరు ఇళ్ల నుంచి బయటికి రాకూడదంటే కూడా జిల్లా కలెక్టర్ దండోర వేయించి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఇప్పుడు జస్ట్ వెంకటరమణ, బీబీఎస్ న్యూస్, శ్రీకాకుళం.